మా నాన్నగారి డెత్ సర్టిఫికేట్ గుర్తింపు ఎవరిగారికి రావడం కోసమని సార్ గారికి ఈరోజు రావచ్చు. అందరికీ నమస్కారం. మన ఆంధ్ర రాష్ట్ర వివిధ మాజీ సైనికులకు శుభోదయం. ఈరోజు 2 మే 2026 ఈ రోజున మన కార్యాలయంలో మనం మాజీ సైనికులకి అందిస్తున్నటువంటి సేవలను బట్టి ఈ వీడియో ద్వారా మన రాష్ట్ర మాజీ సైనికులకు తెలియజేయటది ఏమనగా, మన బాపట్ల దర్వాద కొత్తపాలెం రామకృష్ణాపురం 4th లైన్ వాస్తవ్యులు మంచాల చెన్నారెడ్డి గారు మరి మార్చి నెలలో ఆయన కాలం చేసిన విషయము మన అసోసియేషన్లో వాళ్ళందరికీ తెలిసిందే. అయితే మనం డిసిప్లిన్ ప్రకారం మరి ఫ్యామిలీ పెన్షన్కి తగిన డాక్యుమెంటేషన్స్ తర్వాత చేయవలసినటువంటి ప్రక్రియ ఉంది. కాబట్టి ఈ రోజున మరి స్వర్గీయులు మంచాల చెన్నారెడ్డి గారి కుమారుడు మరి ఆయన డెత్ సర్టిఫికెట్ తీసుకొని మన కార్యాలయానికి వచ్చారు. ఎందుకంటే మరి ఫ్యామిలీ పెన్షన్ శాంక్షన్ కావడానికి తదుపరి ప్రక్రియ చేయవలసి ఉన్నది. కాబట్టి మన కార్యాలయానికి రావటం, తర్వాత ఆయన మదర్కి ఆదిలక్ష్మి గారికి తర్వాత ఎటువంటి బెనిఫిట్స్ వెళ్ళాలి, ఎటువంటి సేవలు అనేటువంటివి అందించాలి, మన కార్యాలయంలోనే ఈ సేవలన్నింటినీ తీసుకొచ్చి మన సర్వీస్ సెంటర్ ద్వారా, యాక్చువల్లీ ఇది అసోసియేషన్కి సంబంధించింది కాదు, సర్వీస్ సెంటర్ అనేటువంటిది బయట, ఇది సెంట్రల్ గవర్నమెంట్ది ఒక సేవా కేంద్రం. ఆ సేవలు తీసుకొచ్చి మన కార్యాలయంలో పెట్టి మాజీ సైనికుల సౌలభ్యం కొరకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉండాలని ఈ సేవలని వారికి మన కార్యాలయం ద్వారా అందించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మరి స్వర్గీయులు మంచాల చెన్నారెడ్డి గారికి శ్రీమతి ఆదిలక్ష్మి గారికి ఫ్యామిలీ పెన్షన్ శాంక్షన్ చేయటంలో మన కార్యాలయం ద్వారా మనం అందించినటువంటి సేవల్లో భాగంగా ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్ర త్రివిధ మాజీ సైనికులకు అందరికీ ముఖ్యంగా ఈ విషయం ద్వారా ఏమి తెలియచేయాలనుకుంటున్నామంటే, మరి ఆయన డెత్ సర్టిఫికేట్ అయితే వచ్చింది. ఆయన పీపీఓ కాపీలో ఆయన శ్రీమతి గారి పేరు అత్తిలక్ష్మి అని ఉంది. యాక్చువల్లీ ఆవిడ పేరు ఆదిలక్ష్మి పేరుకు బదులుగా అత్తిలక్ష్మి అని ఉంది. డీకి బదులుగా టీ అనేటువంటిది మరి ఆ రోజుల్లోనే డిశ్చార్జ్ బుక్లో కూడా మేము చెక్ చేయగా డాక్యుమెంటేషన్ అంతా వెరిఫికేషన్ చేసిన తర్వాతే ఈ డెత్ ఇంటిమేషన్ అనేటువంటిది సబ్మిట్ చేయాలి. లేదంటే అది రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయిన వెంటనే ఏదైనా వాళ్ళకి డౌట్ వచ్చిందని అంటే దాన్ని వెరిఫికేషన్ కొరకు దాని ఇనాక్టివ్లో కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా కొన్ని జరిగినాయి. మరి కడపలో మేము వెళ్ళి చేసినప్పుడు ఇలాంటివి 2 కేసులు మేము అక్కడే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి రికార్డు వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది. అది 1 నెలలోనే సుమారుగా 2.5-3 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి కేసులు కడపలో ఈ స్పర్శ అవుట్రీచ్ ప్రోగ్రాం పెట్టినప్పుడు అక్కడ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగాం. అప్పుడు జిల్లా సైనిక వెల్ఫేర్ అధికారిగా మరి రజక్ గారు ఉన్నప్పుడు ఆయన స్వయంగా మరియు మన అప్పుడు ఆర్ఎస్బి డైరెక్టర్గా బాధ్యతలు వహిస్తున్నటువంటి గౌరవనీయులు మన బ్రిగేడియర్ వెంకటరెడ్డి సార్ గారు కూడాను వాళ్ళిద్దరు ముందే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాము అనేటువంటి వివరాలు కూడా వాళ్ళందరికీ తెలియచేయడం జరిగింది. అటువంటి సమస్యను ఇప్పుడు ఇక్కడ కూడా ఎదుర్కోవటం వలన ఈ విషయాన్ని మళ్ళా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికులకు అందరికీ తెలియచేయడం కోసమని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన కార్యాలయంలో చాలా సేవలు అందించడం జరుగుతుంది, కానీ అన్ని వీడియోలు చెయ్యము. ఎందుకంటే కొన్ని చిన్నవి లాగా ఉంటాయి, కానీ ఇలాంటిది మేజర్ కాబట్టి ఇది మీకు తెలియజేయడం కోసమని ఈ వీడియో చేస్తున్నాం. ఇందులో సమస్య ఏంటంటే, భార్య పేరు ఆధార్ కార్డులో ఆదిలక్ష్మి అని ఉంది, అది ఇంటి పేరు మంచాల, పూర్తి పేరు మంచాల ఆదిలక్ష్మి అని ఆధార్ కార్డులో ఉంది. కానీ రికార్డులో చూస్తే అత్తిలక్ష్మి అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే డెమోగ్రాఫిక్ వ్యాలిడేషన్ అనేటువంటిది పెద్ద సమస్యగా ఏర్పడి మరి ఆధార్ కార్డు నంబరు, పాన్ కార్డు నంబరు పీపీఓ కాపీలో లేకపోతే, అంటే రికార్డులో లేకపోతే డెమోగ్రాఫిక్ వ్యాలిడేషన్ కూడాను ఫెయిల్ అవుతుంది. రికార్డులో ఉన్నటువంటి ఇంటిమేషన్ ప్రకారం మనము డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. సో ఈ మాజీ సైనికుని విషయంలో ఈ విధంగా సమాచారం నమోదు చేయబడి ఉన్నది. కాబట్టి ఇంతకుముందే మేము రికార్డు వాళ్ళతో మాట్లాడి ఆ డీటెయిల్స్ కూడా పంపించడం జరిగింది, ఆ పేరు మార్పులు చేయడం కోసం కూడా. అవును కదా, జరిగింది కదా. సో
అది ఇంకా అప్డేట్ కాల. పీపీఓ కాపీలో ఈ పేపర్ స్టేట్మెంట్ పంపించడం జరిగింది, అంత అయింది. కానీ రికార్డు వాళ్ళకి వెళ్ళడం జరిగింది. కానీ ఏ పేరు అయితే మార్చాలని మనం చెప్పామో ఆ పేరు ఈ రోజున తీసిన పీపీఓలో కూడాను అప్డేట్ కాల. ఆధార్ నంబర్ లేదు, పాన్ కార్డ్ నంబర్ కూడా లేదు. అయినా సరే మన సర్వీస్ సెంటర్ ద్వారా డెమోగ్రాఫిక్ వ్యాలిడేషన్ అనేటువంటిది ఈ రోజున రికార్డు వాళ్ళతో మాట్లాడి డీటెయిల్స్ అన్ని తీసుకొని మన సేవా కేంద్రం ద్వారా మనం దాన్ని అప్లోడ్ చేసి డెమోగ్రాఫిక్ వ్యాలిడేషన్ని సక్సెస్ఫుల్గా ఈ రోజున మనం చేయడం జరిగింది. సో ఈ ప్రక్రియలో తదుపరి ఫ్యామిలీ పెన్షన్ అందుకోవాల్సినటువంటి శ్రీమతి మంచాల ఆదిలక్ష్మి గారికి ఎటువంటి విలంబం అంటే ఆలస్యం కాకుండా ఆవిడకి త్వరలోనే ఫ్యామిలీ పెన్షన్ శాంక్షన్ అయ్యేటువంటి విధంగా మన సేవా కేంద్రం ద్వారా వాళ్ళకి సర్వీసులు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి డెమోగ్రఫీ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్లీ అయినటువంటిది, దానికి రిపోర్ట్ కూడాను ఈ సందర్భంగా మరి వాళ్ళ కుమారుడికి మేము అందజేస్తున్నాం. ఓకే ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. మీరు మన సేవలు కానీ ఏదన్నా మా గురించి మీరు ఏదైనా 2 ముక్కలు చెప్పాలంటే చెప్పచ్చు. స్పీచ్ లేదు కదా ఇప్పుడు, పర్లేదు. ఇప్పుడు మీకు ఎక్కడికి ప్రాబ్లం వచ్చింది? ఇప్పుడు మీరు మనం చెప్పాం కదా, బ్యాంకుకి వెళ్ళటము, ఫోటో అంటించడం, అక్కడ సంతకాలు చేయించడం, స్టాంపులు వేయించడం, అటు మీకు ఏమేమి ఈ విధంగా చెప్పి మీకు సహాయం చేశాము అతను చెప్పడం. సరే, పర్లేదు. అయితే సో దీనికి మ్యాండేటరీ డాక్యుమెంటేషన్లో నెక్స్ట్ ఏ అకౌంట్కి పెన్షన్ వెళ్ళాలి, ఆ అకౌంట్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్లో ప్రాపర్ సిగ్నేచర్ కానీ, ప్రాపర్ ఫోటో కానీ, ప్రాపర్ అటెస్టేషన్ కానీ అవి కూడా లేనందువలన మరి వారి కుమారుడికి చెప్పి బ్యాంక్ మేనేజర్ గారితో చెప్పి చేయించి ఆ డాక్యుమెంటేషన్స్ను కూడాను అప్లోడ్ చేయడంలో మన వంతు, మన బాధ్యత. మరి అనంతపురంలో 10 మందికి ట్రైనింగ్ ఇచ్చిన ఘనత మనదే, శ్రీకాకుళంలో కూడాను 10 మందికి ట్రైనింగ్ ఇచ్చిన ఘనత మనదే, గుంటూరులో కూడాను 10 మందికి స్పర్శ ట్రైనింగ్ ఇచ్చిన ఘనత మనదే. ఈ 30 మందికి ఎవరెవరికైతే మనం స్పర్శ ట్రైనింగ్ ఇచ్చామో వాళ్ళనే జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్లో స్పర్శ ఆపరేటర్స్ గాను ప్లస్ డాటా ఆపరేటర్స్ గాను వాళ్ళని పెట్టడం వలన, మనం ఇచ్చినటువంటి ట్రైనింగ్ వలన మన రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికులు అందరూ ఆయా సంబంధించినటువంటి జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసులకు వెళ్ళటం వలన, మనం ఇచ్చినటువంటి ట్రైనింగ్ ద్వారా వాళ్ళు ఆయా జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసుల్లో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి మాజీ సైనికులకు సంపూర్ణంగా మరియు సక్సెస్ఫుల్గా వాళ్ళకి సేవలు అందిస్తున్నారన్నటువంటి వార్త ఈ ఎవరికైతే మేము 30 మందికి ట్రైనింగ్ ఇచ్చామో వాళ్ళు మాకు ఫోన్లు చేసి చెప్పడం ద్వారా, వాళ్ళకి ఏదైనా సమస్యలు వస్తే మాకు ఫోన్ చేసడం ద్వారా, మళ్ళీ వాళ్ళకి వివరించి వాళ్ళకి సపోర్ట్ బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఎవరికి తెలియనటువంటి సేవలు, ఎవరి కళ్ళకి ముందు కల్పించినటువంటి సేవలు మన కార్యాలయం ఇంకా జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసుల్లో పనిచేస్తున్నటువంటి ఈ డాటా ఆపరేటర్స్ కానీ స్పర్శ ఆపరేటర్స్ కానీ మేము వెనకాల ఇస్తూనే ఉన్నాము. ఈ విధంగా మా సేవలు ఇంకా సుదీర్ఘకాలం మేము కొనసాగిస్తామని, మేము అందించేటువంటి సేవల్లో మీరందరూ కూడాను గుర్తించి మరి ఈ సేవలను అందుకోవాలని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ సైనికులకు అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఆయా
పాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే సాయం అంటే దేవుడేరా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో పనే లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలోన మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా మళ్ళీ తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా ఇంకేదో రూపానా చేసి కొడతారా థ్యాంక్ యూ సార్ న్యాయంగానే కొన్నాను సార్ పక్కబట్టి కొట్టారు సార్ అబ్బా అమ్మా నన్ను కొడతంటే అందరు సినిమా చూసినట్టు చూసి వెళ్ళిపోతున్నారు సార్ మీకు మాత్రం నన్ను కాపాడాలని ఎందుకు అనిపించింది సార్ నీకు జరిగినట్టే నాకు ఒకరోజు జరిగింది అందరూ సినిమా చూస్తున్నట్టు చూసి వెళ్ళిపోయారు ఒక పెద్ద ఆయన మాత్రం వచ్చి నన్ను కాపాడాడు ఆ సినిమా చూస్తున్నట్టున్నది నువ్వు నన్ను కాపాడింది మీ నాన్న నువ్వు సంపాదించుకున్నది నీకు ఏమాత్రం ఉపయోగపడిందో నాకు తెలియదు మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచేగుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకమైన స్థిరాస్తి